బ్రేకింగ్ న్యూస్. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. లోతుకుంట భూముల వివాదం కోర్టు ధిక్కరణ కేసుల విచారణలో హైడ్రా వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని స్పష్టం చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నెంబర్ 1-2లో ఉన్న 40 ఎకరాల భూమికి సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసును విచారించిన ధర్మాసనం హైడ్రా అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే హైడ్రాపై 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదై ఉండటం, పలుమార్లు కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన ఆరోపణలు రావడం అత్యంత తీవ్రమైన అంశమని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో అదే అధికారిని కొనసాగించడం వల్ల రూల్ ఆఫ్ లా దెబ్బతింటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ బేషరతుగా క్షమాపణలు తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టులు, దేశ న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి గౌరవం ఉందని పేర్కొన్న ఆయన వివాదాస్పద 40 ఎకరాల భూమిలోకి హైడ్రా సిబ్బంది ప్రవేశించలేదని, ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని స్పష్టం చేశారు. అలాగే పిటిషనర్ వాస్తవాలను వక్రీకరించి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అయితే ఈ వివరణలతో సంతృప్తి చెందని హైకోర్టు కోర్టు ఉత్తర్వులను పదే ఉల్లంఘించడం తీవ్ర విషయమని పేర్కొంటూ కఠిన వ్యాఖ్యలు చేస్తుంది. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం ప్రతి ప్రభుత్వ అధికారికి రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని స్పష్టం చేసింది. హైడ్రా వంటి కీలక సంస్థపై ప్రజల్లో విశ్వాసం కొనసాగాలంటే చట్టాన్ని ఖచ్చితంగా పాటించే అధికారులే బాధ్యతలు నిర్వహించాలని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించి ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించి ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు అనే ఈ సమాచారంపై అప్డేట్స్ ఏంటి? తరంగిణి, ఈ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సంబంధించి కూడా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి కూడా ఏదైతే లోతుకుంట భూముల వివాదం కోర్టు ధిక్కరణ కేసు విచారణలో కూడా హైడ్రా వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది తెలంగాణ హైకోర్టు కూడా. అయితే రంగనాథ్ ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి వెంటనే తొలగించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కూడా సంచలన ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. దాంతో పాటు ఆయన స్థానంలో ఐజీ స్థాయి నుంచి ఉన్నటువంటి అధికారిని కూడా నియమించాలని దాన్ని కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తా ఉంది తెలంగాణ హైకోర్టు. సో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోతుకుంట పరిధిలో ఉన్నటువంటి 1-2 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 40 ఎకరాల భూమికి సంబంధించినటువంటి దాని మీద కోర్టు ధిక్కరణ కేసు విచారించినటువంటి ధర్మాసనం హైకోర్టు హైడ్రా అధికారుల తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇప్పటికే హైడ్రాపై కూడా 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదు కావడం తెలుస్తా ఉన్నది. పలుమార్లు కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినప్పటికీ ఆరోపణలు రావడం అత్యంత తీవ్రమైనటువంటి అంశం అనేది పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లోనే అదే అధికారి కొనసాగడం వల్ల రూల్ ఆఫ్ లా దెబ్బతింటుందనే దాన్ని కూడా హైకోర్టు వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తా ఉన్నది. 63 కోర్టు ధిక్కరణ కేసులకు నమోదైన దాని విషయంలో కూడా హైడ్రా ధిక్కరించింది అంటే, సో ఖచ్చితంగా అంటే ఇన్నిసార్లు ధిక్కరించినటువంటి ఆ వ్యక్తిని, ఆ పర్సన్ ని హైడ్రా కమిషనర్ గా ఏ విధంగా కొనసాగిస్తా ఉన్నారు అనే దాని మీద కూడా
రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా కొంత ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. హైడ్రాకు సంబంధించి కూడా వెంటనే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ని సస్పెండ్ చేయాలి, ఆ పదవి నుంచి తొలగించాలి, దాంట్లో ఐజీ లాంటి ఉన్నతాధికారిని కూడా నియమించాలనే దాని మీద కూడా హైకోర్టు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం తరంగిని. మేడ్చల్ మల్కాజ్గిరి సంబంధించినటువంటి లోతుకుంట ల్యాండ్ సర్వే నెంబర్లు ఏవైతే 1, 2 ఉన్నాయో దాంట్లో 40 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ఇష్యూ మనం చూస్తా ఉన్నాం. ల్యాండ్ కి సంబంధించినటువంటి వ్యక్తులు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టుకు వెళ్ళి కూడా స్టే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకొని 2, 3 సార్లు కూడా చెప్పినప్పటికీ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రాకి హైకోర్టు చెప్పింది పదే పదే ఆ భూముల జోలికి వెళ్ళకూడదు అని చెప్పినా కూడా వినకుండా అక్కడికి వెళ్ళడం, అత్యుత్సాహం వ్యవహరించడం హైడ్రా కొంత. దాంతో పాటు ఆ వ్యక్తిని ఏదైతే ల్యాండ్ కి సంబంధించినటువంటి ఓనర్ ని కూడా తన మీద ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కాపీ చేయడము, సో ఇలా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం, దాని మీద కూడా మరోసారి ఆ వ్యక్తి పిటిషన్ ఇవ్వడం జరిగింది హైకోర్టులో. సో ఇట్లా అనేక దాఖలాలు కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడతా ఉన్నది హైడ్రా కమిషనర్ రంగనాథ్ అనే దాన్ని కూడా గతం నుంచి కూడా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా చూసినాము హైకోర్టు హైడ్రా మీద కూడా. సో అయినా కూడా హైడ్రా తీరు, ఆ రంగనాథ్ తీరు కూడా మరి మార్చుకోలేదు, పదే పదే ఇస్తా ఉంది. అయితే విచారణ సందర్భంగా కూడా హైడ్రా అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టులు దేశ న్యాయస్థానాలపైన కూడా తమకు పూర్తి గౌరవం ఉందని పేర్కొన్న ఆయన సిబ్బంది ప్రవేశించలేదని, ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని కూడా స్పష్టం చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా. అయితే పిటిషన్ వాస్తవాలను వక్రీకరించి కూడా కోర్టును తప్పుదో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తరపు నుంచి న్యాయవాది కావచ్చు ఆరోపణలు వినిపించిన పరిస్థితి కూడా చూసాము. అయితే ఆ, ఈ వివరణలతో కూడా సంతృప్తి చెందినటువంటి కోర్టు ఉత్తర్వులను పదే పదే ఉల్లంఘించడం తీవ్ర విషయం అనేది పేర్కొంటూ కఠిన వ్యాఖ్యలు చేసింది. కఠినంగా కూడా న్యాయస్థానం ఆదేశాలకు అమలు చేయడం ప్రతి ప్రభుత్వ అధికారికి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక బాధ్యత అనే దాని మీద కూడా హైకోర్టు గుర్తు చేసిందని చెప్పుకోవచ్చు. సో హైడ్రా వంటి కీలక సంస్థలపై ప్రజల్లో విశ్వాసం కొనసాగాలంటే కూడా చట్టాల్ని ఖచ్చితంగా పాటించే అధికారులే బాధ్యతాయుతంగా నిర్వహించాలనే దాన్ని కూడా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి కూడా తొలగించి ఐజీ స్థాయిలో ఉన్నటువంటి అధికారిని నియమించాలనే దాన్ని కూడా ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. తదుపరి చర్య పైన కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశం పైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొన్నది. ఒక్కసారిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని తొలగించండి కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మీద కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతా ఉన్నది. ఎందుకంటే హైడ్రా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తీసుకురావడం జరిగింది. అంటే గతంలో ఉన్నప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ మాత్రం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత దాన్ని కమిషనర్ గా కూడా హైడ్రాకి కమిషనర్ గా కూడా ఏవి రంగనాథ్ ను కూడా నియమించినటువంటి నేపథ్యం కనిపించింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రికార్డును మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది హైడ్రా. ఎక్కడ కబ్జాలకి గురైనా కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళి హైడ్రా కొరడా విధిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. ఇటు మూసీ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు చెరువు పరిసర ప్రాంతాల్లో కావచ్చు, పలు కాలనీ సంబంధించిన ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఆక్రమించుకున్నా కూడా హైడ్రా కొరడా విధించినటువంటి పరిస్థితి కూల్చివేసినటువంటి నెపం కూడా మనం చూస్తాము. సో అట్లాంటి హైడ్రాకి ఇప్పుడు డైరెక్ట్ గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని తొలగించమని చెప్పి వార్తలు రావడంతో కూడా పెద్ద ఎత్తున ఇటు ప్రతిపక్షాలకి వివిధ పార్టీలకు కూడా ఇది ఒక అదునుగా తయారవుతా ఉన్నది. ఎందుకంటే ఆసరగా ఉంటుంది. ఎందుకంటే వారు గతం నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కూడా ఈ హైడ్రాని విమర్శించుకుంటూ వస్తా ఉన్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద కూడా అనేక దఫలాలు కూడా వారు కంప్లైంట్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. హైడ్రా వ్యవహార శైలి పైన కావచ్చు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహార శైలి పైన కావచ్చు. సో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా టార్గెట్ చేస్తూ చేయడం జరిగింది. సో ఇప్పుడు హైకోర్టు తీసుకున్న నిర్ణయం దాని మీద కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఇకనైనా కోర్టులు చెప్పినట్టుగా ప్రభుత్వాలు నడుచుకోవాలి, న్యాయస్థానాల చట్టాల మీద మాకు గౌరవం ఉంది అనే దాని మీద కూడా ఇప్పటివరకు కూల్చివేసినటువంటి ఇండ్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆసరా లేకుండా పోయింది. కనీసం భరోసా కూడా కల్పించలేదు. అనేక దఫలాలుగా మేము కూడా బాధితుల తరపు నుంచి కోర్టు కూడా వెళ్ళాము. సో ఇవాళ నిజం బయటపడింది, తేట తెల్లమైంది అనే దాన్ని కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కానీ వాస్తవానికి హైడ్రా వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ప్రభుత్వ భూములు, అదే విధంగా చెరువులను కబ్జా చేసిన వాటి కూడా క్లియర్ చేసి కాపాడిందని చెప్పుకోవచ్చు. కొన్ని కోట్లు విలువ చేసేటటువంటి ల్యాండ్ ను హైడ్రా కాపాడింది అనేది ఒక హిస్టరీ మాత్రం సాధించుకుందని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని అత్యుత్సాహ చర్యల వల్ల హైడ్రా కమిషనర్ రంగనాథ్కి సంబంధించి కూడా ఈ ఆరోపణలు వస్తున్నాయనే దాని మీద కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా. హైడ్రా కూడా
హైకోర్టు కూడా అదే చెప్తున్నది. కోర్టు ధిక్కరణకు పాల్పడడం కరెక్ట్ కాదు, చట్టాల మీద న్యాయాల మీద నమ్మకం పోతుంది ప్రజలకి అనే దాని మీద కూడా హైకోర్టు కూడా పదే పదే చెప్తుంది. చెప్పినప్పుడు కూడా మరి రంగనాథ్ వ్యవహార శైలి మార్చుకోలేదు కాబట్టి తనను ఈ పదవి నుంచి తొలగించాలనే దాన్ని కూడా మరి హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. అయితే ఇక హైడ్రా వంటి కీలక సంస్థపై ప్రజల్లో విశ్వాసం కొనసాగాలంటే చట్టాన్ని ఖచ్చితంగా పాటించే అధికారులే బాధ్యతలు నిర్వహించాలని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించి ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తదుపరి చర్యలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.